పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇది తపస్సు కాలంలో పవిత్ర వారంలోని సోమవారం. ఇది తపస్సు కాలంలో 35వ రోజు. ఈనాటి సువార్త పఠనము లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనము నుంచి 21వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈనాటి సువార్త పఠనములో యేసుక్రీస్తు ప్రభు దేవాలయానికి వెళ్ళి అక్కడ గ్రంథమును తీసుకుని యెషయా గ్రంథములోని ఒక ప్రవచనాన్ని చదివి ఆ గ్రంథమును మూసి దానిని పరిచారకునికి ఇచ్చి యేసు ప్రభు ఇలా అన్నాడు, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని. లూకా సువార్త 4వ అధ్యాయము 21వ వచనము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసు ప్రభు చెప్పినది ఇది, నేడు నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అన్నాడు. ఇక్కడ మనకి ముఖ్యం నేడు అనేటువంటి పదం. యేసుక్రీస్తు ప్రభు నిన్న అని అనలేదు. యేసుక్రీస్తు ప్రభు రేపు అని అనలేదు. ఆయన అన్న మాట ఇది, నేడు నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మనం నేడు అనేటువంటి ఈ పదములో ఉన్నటువంటి 4 భావాలను మనం కాసేపు ధ్యానం చేద్దాం. నెంబర్ 1, నేడు. నేడు అనే ఈ సమయం మనము నిర్ణయము తీసుకునేటువంటి సమయం. క్రీస్తు కొరకు నిర్ణయం తీసుకునే సమయం, మారు మనస్సు కొరకు నిర్ణయం తీసుకునే సమయం, మంచి జీవితం కొరకు నిర్ణయం తీసుకునే సమయం, పశ్చాత్తాప హృదయం కొరకు నిర్ణయము తీసుకునే సమయం. యేసు ప్రభు ఆ వాక్కును చదివినప్పుడు చాలామంది విన్నారు. వారు విన్నారే కానీ మారు మనసు కొరకు, క్రీస్తు కొరకు నిర్ణయం తీసుకోలేదు. దానిని వాయిదా వేశారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ తపస్సు కాలంలో యేసు ప్రభు మనకు చెప్పేటువంటి మాట ఇది, నేడు మనం నిర్ణయం తీసుకోవాలి. క్రీస్తు కొరకు నిర్ణయం తీసుకోవాలి. ఇది క్రీస్తు కొరకు నిర్ణయం తీసుకునే సమయం. ఇది పరివర్తన కొరకు నిర్ణయం తీసుకునే సమయం. ఇది మంచి జీవితం కోసం నిర్ణయం తీసుకునే సమయం. ఉదాహరణకు, మన బల్ల మీద మందులు ఉంచితే సరిపోదు. మన బల్ల మీద ఉంచినటువంటి మందులు మనకి ఆరోగ్యాన్ని ఇవ్వవు. ఎప్పుడైతే మన బల్ల మీద ఉన్నటువంటి మందుల్ని మనం తీసుకోవటానికి నిర్ణయం తీసుకుంటామో, ఆ తీసుకున్నటువంటి ఆ మందులు మనకి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. అలాగే వింటే సరిపోదు, విన్నటువంటి వాక్కును మన హృదయంలోనికి స్వీకరించాలి. నెంబర్ 2, నేడు. నేడు అనేటువంటి సమయం మనము మారు మనస్సు పొందవలసినటువంటి సమయం. యేసుక్రీస్తు ప్రభు ఆ గ్రంథమును చదివి ఇలా అన్నాడు, నేను పేదలకు సువార్తను బోధించుటకు వచ్చాను అని, బందీలకు విముక్తిని దయచేయటకు వచ్చాను అని, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకు వచ్చాను అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రభువు మన కోసం వచ్చాడు. మనకు విడుదలనివ్వటానికి వచ్చాడు. మనకు ప్రభుహిత సంవత్సరమును ప్రకటించడానికి వచ్చాడు. వచ్చినటువంటి ఆ ప్రభువుని మనము
మన హృదయంలోనికి స్వీకరించి దానికి అనుగుణముగా మారు మనస్సు చెందాలి. ఉదాహరణకు జక్కయ్య యేసు ప్రభుని తన ఇంటికి ఆహ్వానించాడు. జక్కయ్య యేసు ప్రభు చెప్పినటువంటి మాటలను విన్నాడు. తన హృదయములో పదిలపరచుకుని మననము చేసి ఆయన ఇలా అన్నాడు, అయ్యా, నేను మారు మనస్సు పొందటానికి సిద్ధం. నేను చేసినటువంటి తప్పుల్ని ఒప్పులుగా మార్చుకోవటానికి నేను సిద్ధం. అందుకే అన్యాయము చేసిన వానికి 4 రెట్లు ఎక్కువ చేస్తా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చివేస్తాను అని అన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము ఒక గదిలోనికి ప్రవేశించాలని అనుకున్నప్పుడు ఆ గది తలుపు తెరిచి ఉంచిన మనము ఆ గది తలుపు గుండా నడిస్తే తప్ప ఆ గదిలోనికి వెళ్ళలేము. అట్లే ప్రభువు మనకి ప్రభుయిత సంవత్సరమును ప్రకటించటానికి, పేదలకు స్వార్థను బోధించటానికి, బందీలకు విముక్తిని దయచేయటానికి వచ్చాడు కనుక ఆయన అంగీకరిస్తే తప్ప మనము ఆ ఫలమును పొందలేము. కనుక నేడు మనము మారు మనసు పొందటానికి నిర్ణయం తీసుకునే సమయం. నెంబర్ 3, నేడు అనేటువంటి ఈ సమయం మనము విడుదలను పొందేటువంటి సమయం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ తపస్సు కాలం మన తప్పిదాల నుండి విడుదలను పొందేటువంటి సమయం. ఈ తపస్సు కాలం మనము మన పాపముల నుండి విడుదలను పొందే సమయం. ఈ తపస్సు కాలం మనము మన పాపపు బంధాల నుండి విముక్తి పొందేటువంటి సమయం. ఈ తపస్సు కాలం మనము మన చెడు వ్యసనముల నుండి విముక్తిని పొందే సమయం. ఈ తపస్సు కాలం మనము మన చెడు విధానముల నుండి, ఆలోచనల నుండి, తలంపుల నుండి, కోరికల నుండి విడుదలను పొందేటువంటి సమయం. అందుకనే యేసు ప్రభు ఇలా అంటున్నాడు, బందీలకు విడుదలను ప్రసాదించుటకు నేను వచ్చి ఉన్నాను అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మనము విడుదల పొందటానికి నిర్ణయము తీసుకోవాలి. అటువంటి నిర్ణయము తీసుకునేటువంటి సమయమే ఈ తపస్సు కాలం. తప్పిపోయిన కుమారుడు లేదా దుడుకు చిన్నవాడు పాపపు బంధకాలలో ఉన్నాడు, పరాయి దేశంలో ఉన్నాడు. పందులు తినేటువంటి పొట్టును కూడా తన పొట్ట నింపుకోవటానికి దొరకనటువంటి స్థితిలో ఉన్నాడు. అటువంటి సమయంలో ఆయన నిర్ణయం తీసుకున్నాడు, నేను ఇక్కడి నుండి లేచి నా తండ్రి వద్దకు వెళతాను అని. ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నాడో వెంటనే ఆ బానిసత్వం నుండి విడుదల పొందాడు. మనము కూడా ఈ తపస్సు కాలంలో మన బంధకాల నుండి విముక్తి పొందటానికి నిర్ణయం తీసుకోవాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక స్తంభమునకు కట్టివేయబడి ఉన్నాడు అని అనుకుందాం. ఆ కట్టివేయబడినటువంటి వ్యక్తిని మరొక వ్యక్తి వచ్చి ఆ కట్లను విప్పిన తర్వాత కూడా ఆ వ్యక్తి ఆ స్తంభము దగ్గరే ఉన్నట్లయితే, ఆ స్తంభము నుంచి కదలకుండా ఉన్నట్లయితే, ఆ స్తంభము దగ్గరే నేను ఉంటాను అని అనుకున్నట్లయితే కట్లు విప్పినా దాని వలన ప్రయోజనం లేదు, అతనికి విముక్తి రానట్లే. అతడు నేను ఉన్నటువంటి స్థలము నుంచి లేచి నేను వెళ్ళాలి అనే నిర్ణయం తీసుకుంటే తప్ప కట్లు విప్పిన దాని వలన అతనికి ప్రయోజనం లేదు. అలాగే ప్రభువు మనకి విడుదల ఇవ్వటానికి వచ్చాడు కనుక మనము ఆ విడుదలను పొందటానికి నిర్ణయం తీసుకోవాలి. నెంబర్ 4, నేడు అనేటువంటి సమయం దేవుని కృపను ఆలస్యము చేయకూడదు అని నేర్పించే సమయం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము చాలామందిని చూస్తూ ఉంటాం. దేవుని విశ్వసించటంలోనూ ఆలస్యం చేస్తారు,
వాయిదా వేస్తారు. మారు మనస్సు పొందటములోనూ ఆలస్యం చేస్తారు, వాయిదా వేస్తారు. మంచి పనులు చేయటానికి ఆలస్యం చేస్తారు, వాయిదా వేస్తారు. నేను రేపు మారతాను అని అనేవారు ఉంటారు. నేను రేపు ప్రార్థన చేస్తాను అని అనేవారు ఉంటారు. నేను తర్వాత క్షమిస్తాను అని అనేవారు ఉంటారు. ఈ విధంగా వాయిదా వేస్తారు, ఆలస్యం చేస్తారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇలా వాయిదా వేస్తే దేవుని కృపను మనము పొందలేం. దేవుని కృపను మనం కోల్పోతాం. అందుకనే ప్రార్థించటంలోనూ, క్షమించటంలోనూ, మారు మనసు పొందటంలోనూ, ప్రభుని అంగీకరించడంలోనూ, ప్రభుని కృపను పొందటంలోనూ మనం ఆలస్యం చేయకూడదు. ఉదాహరణకి, విత్తనములను వెదజల్లే కాలములోనే రైతు విత్తనాలను వెదజల్లాలి. ఆ సరైనటువంటి కాలములోనే, ఆ సీజన్లోనే విత్తనాలను వెదజల్లితే 100 పంట అతని చేతికి వస్తుంది. అలా కాకుండా రైతు ఏ కాలంలోనైనా నేను విత్తనాలను వెదజల్లొచ్చులే, విత్తనాలు నావే కదా, పొలము నాదే కదా అని అనుకున్నట్లయితే ఆ విత్తనాలను వెదజల్లటంలో రైతు ఆలస్యం చేసినా, అలక్ష్యం చేసినా, వాయిదా వేసినా అతడు ఆ కాలాన్ని, ఆ సీజన్ని కోల్పోతాడు. మనం కూడా దేవుని కృపను పొందటములో ఆలస్యం చేసిన, ప్రార్థించటములో ఆలస్యం చేసిన, క్షమించటములో ఆలస్యం చేసిన, ప్రభుని అంగీకరించటములో ఆలస్యం చేసిన దేవుని కృపను కోల్పోతాం. కనుక నేడే మనం సరైన నిర్ణయాన్ని క్రీస్తు కొరకు తీసుకోవాలి. ఆ ప్రభు మనందరినీ చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.